దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అందరూ కూడా దైవ ఆశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. దేవాతి దేవుని యొక్క అపారమైన ప్రేమ మన బ్రతుకుల్లో అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని ఆదరిస్తున్నందుకు ఆయన కోట్లాది స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ప్రతిదానికి సమయం ఉంది. మనము ఆతురత పడతాం. ఫలాని కార్యం అయిపోవాలి, ఇది అయిపోవాలి, ఈ శ్రమ నాకెందుకు వచ్చింది, కష్టం నాకెందుకు వచ్చిందని ఎంతో ఆలోచనతో కృంగిపోతూ ఉంటామండి. ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన త్వరగా సఫలం అవ్వకపోవచ్చు. అప్పుడు మనం చాలా కలవరపడిపోతూ ఉంటామండి. కానీ దేవుడు అంటున్నారు, ఇదిగో మరి దేవుడు తగిన సమయం ఇస్తారంటండి. ప్రతి దానికి సమయము సమీపించుచున్నది అంటున్నారు ఆయన. మనకు ఆయన దాచిన మేళ్ళు ఏ సమయంలో ఇస్తారో మనకు తెలియదు. కానీ మనకు వచ్చే శ్రమల్లో మనం కృంగిపోతూ ఉంటాం. చాలా అశాంతిలో ఏంటి పరిస్థితి అని బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటండి ప్రతిదానికి సమయం ఇస్తారంటండి. తగిన సమయమందు మనలను హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. ఆయన ఆశీర్వాదాలతో మనల్ని నింపాలంటే రెప్పపాటండి. ఆయన కనికరం మన మీదకి వస్తే ఎంతటి వారం. ఈ భూమి మీదకు మనం ఏమీ తీసుకురాలేదు, తీసుకెళ్ళాం. శోధనలు ఎలా వస్తాయో మనకు తెలియదండి. అయినప్పటికీ తగిన సమయం అందు దేవుడు మనల్ని హెచ్చిస్తానంటున్నారు. మాట ఇచ్చి తప్పుడుకున్నారుడు కాదండి. ఈ భూ సంబంధమైన సమస్యలు మనల్ని చుట్టుకున్నప్పుడు మనము విశ్వాసాన్ని బలంగా కాపాడుకోవాలి. ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. మనము ఎప్పుడైతే దేవునిపై పూర్తిగా ఆధారపడతామో అప్పుడు మనకు ఒక శత్రువు ఉన్నాడు కదా, సాతాను. ఎలాగైనా సరే మనల్ని పడగొట్టాలనుకుంటాడు. కానీ మన విశ్వాసం స్థిరంగా ఉంటే వాడు ఏమీ చేయలేడు. చివరికి తలదించుకుని పారిపోతాడు. యోబుని చూడండి, ఎంతో శోధించాడు. దేవుడు లేడు అని అనిపించాలని చాలా ప్రయత్నాలు చేశాడు సాతాను. కానీ దేవుని అనుమతి వల్లే యోబు దగ్గరికి సాతాను వచ్చాడు. కానీ యోబుని సాతాను ఏమీ చేయలేకపోయాడు. చాలా మనసులో కృంగుదల వేదన వచ్చినప్పటికీ యెహోవా ఇచ్చెను, యెహోవా తిరిగి తీసుకునేనని దేవుని స్తుతించిన గొప్ప విశ్వాసి యోబు. ఆయనకి జయం ఇచ్చారు దేవుడు, 2 అంతల ఆశీర్వాదం ఇచ్చారు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు జయాన్ని ఇస్తారు. ప్రతిదానికి సమయం. ధైర్యం కలిగి ఉండండి. మనం ఎదురు చూడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ గొప్పది. వాటిలో ప్రేమ శ్రేష్టమైంది. కాబట్టి ప్రేమ ఉన్న దేవునితో మన జీవితాన్ని కట్టుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఎవ్వరూ కలవరపడకండి. దైవాశీర్వాదాలు ఖచ్చితంగా దేవుడు మనకిస్తారు. అందరూ బాగున్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, దయగల దేవ, జాలిగల దేవ, ప్రేమగల దేవ, కృపగల దేవ, నీకు స్తోత్రం. హల్లెలూయా. కోట్లాది స్తోత్రాలు ప్రభా. నీ రక్తంలో ఎంతో విముక్తి ఉంది ప్రభా. ఇదిగో తండ్రి నాయన, మరి నీవు ప్రతిదానికి సమయం ఇచ్చి నీ దాసుల పట్ల, నీ బిడ్డల పట్ల, నీ ప్రజల పట్ల, ప్రపంచంలో ప్రతి జనాంగం పట్ల నువ్వు దయ చూపే దేవుడు ప్రభా. తగిన సమయంలో హెచ్చిస్తానంటున్నావు. యేసయ్య నీకు వందనాలు అయ్యా. పరిశుద్ధాత్మడ మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. అలాగే మీ దాసులను కాపాడండి. సర్వ ప్రజలను కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, ఆయా అనారోగ్యాల్లో ఇబ్బంది పడిపోతున్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచి మా ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థం కాదు. తోడైండని మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.